అందరికీ నమస్కారం అండి. ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం ప్రతి మాసంలో త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి వస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి నెలలో 2 సార్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం శనివారం రోజున వస్తే శని ప్రదోష వ్రతం అని, సోమవారం వస్తే సోమ ప్రదోష వ్రతం అని, మంగళవారం రోజున వస్తే భౌమ ప్రదోషం అని అంటారు. కానీ ఈసారి శనివారం వచ్చినందున ఇది శని ప్రదోష వ్రతం. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని, శని భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పర్వదినాన ఉపవాస దీక్షలుండి శివయ్యను పూజించడం వల్ల సంపద పెరగడంతో పాటు ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. కర్మలను బట్టి ఫలితాన్ని ఇచ్చే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు శనివారం సరైందని చాలా మంది భావిస్తారు. ఈ సందర్భంగా శని ప్రదోష వ్రతం విశిష్టతను తెలుసుకుందాము. శని ప్రదోష వ్రతం శని త్రయోదశి రోజున చేస్తారు. ఈ పూజలో మొత్తం 16 రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ దాదాపు ఒకే పద్ధతిలో ఉంటాయి. ఈ పూజను షోడోపచార పూజ అని కూడా అంటారు. ఈ వ్రతం ఆచరించే వారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి దేవుని ఎదుట ధ్యాన ముద్రలో కూర్చొని శివయ్యను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష ప్రారంభించాలి. ఇంటిలోని పూజ గదిలోని శివుని విగ్రహం లేదా ఫోటోకి తెల్ల చందనం, అక్షింతలు, పూలు, పూలహారాలు, బెల్లము, సమీ ఆకులు, బిల్వ పత్రాలు తదితర వస్తువులను సమర్పించాలి. అనంతరం దీపారాధన చేసి ఆ తర్వాత ధూపం వెలిగించాలి. పూజా సమయంలో శివ చాలీస, శివ మంత్రాలను పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతినిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్లీ స్నానం చేసి శివ పూజ చేయాలి. స్కాంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారికి సంపద, సంతోషంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుందని, ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ప్రతి ప్రయత్నంలోనూ ఖచ్చితంగా శుభం జరుగుతుందని, అదేవిధంగా శనిదోషం ఉండేవారు ఈ రోజున శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. శని చాలీసా పఠించాలి. శని దేవునికి తైలం సమర్పించాలి. రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శనిదోష ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా మనము ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ శివుని యొక్క కరుణా కటాక్షులు అందరికీ కలగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.